నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే. తనిష్క గారు, అమావాస్య వస్తోంది, మహాలయ అమావాస్య. చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య. డెఫినెట్లీ పితృదేవతల ఆరాధన విషయంలో అత్యంత పెద్దపీట వేసింది మన సనాతన ధర్మం ఈ అమావాస్య. ఈ అమావాస్యకి అయితే ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని పిలుస్తారని అందరికీ తెలిసిందే. అయితే పితృదేవతల అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు ఈ అమావాస్య రోజు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా పెద్ద తమాషా నడుస్తుంది బయట. సూర్యగ్రహణం ఉంది. సూర్యగ్రహణం అర్ధరాత్రి వచ్చేదానికి సూర్యగ్రహణం ఏంటరా నాయన అని ఎంత మొత్తుకున్నా సర్లేండి, ఉంది, మనకున్నది ఒకటే సూర్యుడు, మనకున్నది ఒకటే చంద్రుడు అని రకరకాల లాజిక్స్ తో అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తావన చెప్పండి, అసలు ఏమిటి ఈ సూర్యగ్రహణంకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎక్కడ కనిపిస్తోంది? ఇక్కడ ప్రధానంగా మన ఇండియన్స్, మన భారతీయులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇది కూడా ఒకసారి మీతో. ఇప్పుడు ఏం లేదు, అమావాస్య అనేటప్పుడు మనకి పెద్ద అమావాస్య ఏంటంటే పితృ తర్పణాల గురించి చాలా మంచి రోజు. అంటే చాలా సంవత్సరాలుగా ఇవ్వకుండా వాళ్ళు కూడా ఆ ఒక్క మహాలయ అమావాస్యలో ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది మర్చిపోతారు, లేదా అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఇవ్వలేదు, కొన్ని అవన్నీ ఉంటది, ఇండియాలో వచ్చినప్పుడు ఇవ్వగలుగుతారంటే. బట్ ఈ ఒక్క అమావాస్య రోజు అంటే ఇది వచ్చి ఎందుకు అంత మహాలయ అమావాస్య అంటే మనకు వచ్చే ఏంటంటే కన్యా రాశిలో సూర్యుడు వచ్చినప్పుడు, ఓకే, అంత ముందుగా ఆయన ఏంటంటే అసలు తమిళ మాసం వచ్చి ఆడి మాసం అంటారు. అక్కడ నుంచే వాళ్ళు పితృదేవతలు అసలు భూమికి వస్తారనమాట. అది ఒక 2 months ముందుగానే అక్కడ నుంచి వాళ్ళు రావడం స్టార్ట్ అవుతుందంట. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కన్యా రాశిలో సూర్యుడు వచ్చి ఉన్నప్పుడు అమావాస్యకు ముందుగా 14 రోజుల ముందుగానే, అంటే పౌర్ణమి నెక్స్ట్ డే లోంచి స్టార్ట్ అయిపోతుంది. ఆ 15 రోజుల్లోనే ఏ రోజైనా చేసుకోవచ్చు. కానీ ఆ కొంతమంది ఏంటంటే 14 రోజులు, ఆ 15 రోజులు చేయవచ్చాము. అట్లా ఒకవేళ అందరి వల్ల కుదరదు అనేటప్పుడు ఆ ఒక్క అమావాస్య రోజు చేసుకోవచ్చు. సరే, అమావాస్య రోజుల్లో సరే ఎందుకు పితృ తర్పణాలు ఇవ్వాలి, ఎందుకు పితృదేవతలు పూజలు చేయాలి అంటే, చాలా మంది జాతకంలో చూసారంటే పితృ దోషం వల్ల ఎన్నో సమస్యలు, ఒకటి కాదు, ఒక ఆర్థిక ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బందులు ఒకటే కాదు, ఆరోగ్యం బాగాలేకుండా పోవడము, లేదా ఇంట్లో గొడవలు, లేకపోతే మానసిక బాధలు, ప్రతి విషయాల్లో సమస్యలు, ఇవన్నీ ఎందుకు వస్తుందంటే పితృదోషం వల్ల వస్తుంది. సరే, కొంతమంది చెప్తారు చూడండి, మా నాన్నగారు చనిపోయారు అప్పట్లోంచి బాగాలేదని అంటారు. కొంతమందిలో ఏంటంటే అసలు వాళ్ళ ఇంట్లో నాన్నమ్మనో అమ్మమ్మనో చనిపోయినప్పట్లోంచి బాగాలేదని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని రిలేషన్స్ చనిపోతే కూడా కొంతమంది సెట్ అవ్వదు, అట్లా కూడా ఉంటుంది సంబంధం. అసలు రిలేషన్ అంటే వాళ్ళు ఇప్పుడు ఒకరి మేనమామ చనిపోయారు అనుకోండి, మేనమామ అంటే వీళ్ళ జాతకంలో బుధుడు. సో బ్లడ్ రిలేషన్ కదా. నెగిటివ్ అయినప్పుడు ఏమైతుందంటే, బుధుడు నెగిటివ్ అంటే మాంది గ్రహం మిథున రాశిలో కన్యా రాశిలో ఉంటే వాళ్ళ మేనమామ చనిపోతానో, లేదు ఈయనకు జాతక పరంగా మాంది బుధుడు అనుకోండి 5 పవర్. సో అప్పుడు వాళ్ళు చనిపోయిన రోజు వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే ఆ నెగిటివ్ పవర్ లో చనిపోతే అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ దోషం అనేది వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే కూడా ఆ దోషం వస్తుంది. సో దీనికి కూడా మనం ఏంటంటే ఆ పితృదోషం, చాలా మంది ఏమనుకుంటారు తండ్రి చనిపోతేనే దోషం ఉంది అందుకే మనం పూజ చేయాలని. పితృ అంటే తండ్రి ఒకటే కాదు, పితృ దేవతలు. సో అప్పుడు ఎవరైనా చనిపోయిన ఒక ఆత్మ ఇక్కడ ఉండే వాళ్ళని బాధ పెడుతుందంటే ఆ పితృ దోషం అంటారు దాన్ని. సో అప్పుడు ఏంటంటే ఆ దేవతలకు వచ్చి మనం ఏదైనా మనం ఇట్లా తర్పణాలు ఇవ్వడం వల్ల, వాళ్ళు పూజించడం వల్ల ఏమైతుందంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. సో దానికిదే ఈ పూజ తప్పకుండా చేయాలి. అయితే చాలా మంది జాతకం చూసుకుని పూజలు టెంపుల్ వెళ్ళి చేస్తూనే ఉంటారు, పరిహారం అందట్లేదంటే ఎలా అందుతుంది? పితృ దేవత శాపం ఉంటే అందదు. ఎందుకంటే వాళ్ళకి ఏమి పితృ కర్మలు చేయకపోతే వాళ్ళకి పూజలు ఫలితం ఉండదు. సో ఆ దోషం నివర్తి అయితే తప్పకుండా పూజలకు ఫలితం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు అమావాస్య ఒక్క రోజు వస్తుంది, అదే రోజు గ్రహణం ఉంది. సరే, ఆ గ్రహణం వల్ల ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్ళకి దోషం ఉంటుందంటే, మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, సింహ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, వీళ్ళ ఈ 4 రాశి వాళ్ళకి కొంచెం ఈ గ్రహణం వల్ల దోషం ఉంటుంది. ఎట్లాంటి దోషాలు, ఎటువంటి అంటే వాళ్ళకి ఇప్పుడు మిథున రాశి అనుకోండి, వాళ్ళకి సుఖం ఉండదు అసలు. వాళ్ళకి ఏంటంటే అన్ని ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుంది. తర్వాత వాళ్ళ జాతక పరంగా ఏంటంటే ఆరోగ్య విషయం కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సేమ్ కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి పనులు డిలే అవుతూ ఉంటది, కార్య విఘ్నం అవుతూ ఉంటది. తర్వాత సింహ రాశి వాళ్ళకి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు వస్తుంది. సో అది కాక
కాకుండా ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి అసలు నేమ్ అండ్ ఫేమ్ మంచి పేరు ఉండదు, ఏం చేసినా వాల్యూ ఉండదు. సో ఇట్లా ఈ 4 రాశి వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి. అంటే అది ఎవరికైనా ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకైనా కూడా అది ఎక్కడైనా వర్తిస్తుందా? ఎక్కడ ఉన్నా ఇప్పుడు మరి ఎలా మరి? అంటే మిథున, కర్కాటక, సింహ, కన్యా రాశి ఉమ్. ఈ 4 రాశి వాళ్ళకి ఇప్పుడు అంటే ఇప్పుడు రాబోయే అసలు ఆ గ్రహణము కొంచెం దోషం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనకు గ్రహణం సూర్యగ్రహణం ఇక్కడ కనిపించలేదు కాదని అంటే కూడా ఎట్లా ఉన్నా కానీ సూర్యుడిని ఆయన పడతాడు కదా రాహు. సో అప్పుడే కదా గ్రహణం అనేది వస్తుంది. మనకు కనిపించకపోయినా గ్రహాలు అన్ని గ్రహాలే మన కంటికి కనిపిస్తుందా? లేదు. ఒక సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు, మిగతా గ్రహాలు కనిపించదు. కానీ జాతకంలో దాని ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అది కాకుండా వాళ్ళకి సమస్యలు ఇస్తుంది. వాళ్ళు ఒక బాధల నుంచి బయటపడాలంటే ఎలా పడతారు మరి? అసలు మనకేమనిపిస్తుంది? సార్ రాహు కేతులు కనిపించలేదు, మళ్ళీ మీకు గురు కనిపిస్తాడా, బుధుడు కనిపిస్తాడా? ఏం లేదు. కానీ రాహు పడతాడు కదా, సో అప్పుడు తప్పకుండా వాళ్ళకి కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ ఎందుకు పడుతుంది అంటే రాహు అనేది సూర్యుడిని పట్టినా చంద్రుడిని పట్టినా ఆ దోషం అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. అప్పుడు ఏ రాశి వాళ్ళకి వస్తుంది అంటే బుధుడు అక్కడే ఉన్నాడు, చంద్రుడు అక్కడే ఉన్నాడు, అవి కాకుండా జాతక రీతిగా అక్కడ వచ్చి సూర్యుడు అక్కడే ఉన్నాడు. నెక్స్ట్ ఏంటంటే కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి సో అది బుధుడికి అతిదేవత ప్లేస్ యాక్చువల్ గా. సో ఇప్పుడు ఈ 4 రాశి వాళ్ళకి మరి సమస్యలు ఉంటుంది కదా, మరి ఏం చేయాలి ఇట్లా సమస్యలు వీళ్ళకి కొన్ని రాకుండా ఉండడానికి కొన్ని ఏంటంటే వశీకరణ పూజలు ఉంటాయి. సో ఇలా చేపిస్తే ఈ పర్టికులర్ గా ఈ 4 రాశి వాళ్ళకి వశీకరణ పూజలు చేస్తేనే ఫలితం అనేది వస్తుంది. సరే మనం ఎలా చేపిస్తామంటే వీళ్ళ ఫోటో, గోత్రనామాలు, తర్వాత వీళ్ళ అడ్రస్ ఇవన్నీ తీసుకొని ఒకవేళ వీళ్ళ ఇక్కడ ఇంట్లో పంతుల దగ్గర పిలిపించి ఏదైనా పూజలు చేసుకున్నా చేసుకోవచ్చు. అలా చేయలేదు అనే వాళ్ళకి మన పవర్ఫుల్ రెమెడీ అనేది చేపిస్తాం ఆ రోజు పర్టికులర్ గా. దాన్ని వాళ్ళ జాతకాన్ని అనుసరించి మీరు ఆ రెమెడీని చేయిస్తారు. అవును, ఊరికి అట్లా చెప్పేయటం కుదరదు. మిథున రాసిన వాళ్ళందరూ ఇలా చేసేసుకోండి అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు రాశి ఓకే అయితే రాశి అంటే గోచారం ప్రకారమే మనకి ఇప్పుడు చూస్తున్నాం పర్టికులర్ గా. ఇవన్నీ కూడా కొన్ని చూడాలి. ఇవన్నీ చూసుకొని, ఎందుకంటే జాతకంలో కొంతమంది చూడండి అసలు గ్రహణం పట్టిన రోజుల నుంచి కొంతమంది హెల్త్ బాగుండదు, యాక్సిడెంట్ అవుతుంది, ఏదో ఒక ఇష్యూని చెప్తూ ఉంటారు చూడండి. కొన్ని రాశులకు సెట్ అవ్వదు. సో అట్లా ఈ 4 రాశి గురించి పర్టికులర్ గా మనం చేయాల్సి పూజలు చేయించుకోవాల్సి ఉంటుంది. వశీకరణ పూజలు అది డెఫినెట్ గా వాళ్ళ జాతకాన్ని అనుసరించి చేయిస్తారు కాబట్టి డెఫినెట్ గా కన్సల్ట్ చేయొచ్చు. అదర్ దాన్ దట్ ఇప్పుడు మేము ఈ రాశులకు సంబంధించిన వాళ్ళం కాదండి, అయినప్పటికీ ఆ రోజున ఎలా ఏం చెయ్యొచ్చు అని అంటే ఏం చెప్తారు? ఓకే, మనం ఇప్పుడు వచ్చి ఒకవేళ ఈ పూజలు చేయించుకోలేదు అనేటప్పుడు మనకు ఇంటి దగ్గర ఉన్న ఏదైనా శివాలయం ఉంటే శివాలయం వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. లేదు మాకు ఆ పూజలు చేసుకోవడానికి అవగాహన లేదు అనేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి పూజలు చేసుకోవడం కొంతమంది కుదరదు, అసలు వాళ్ళ ఇంట్లో చేయలేదు. అప్పుడు మనకు కొన్ని వాళ్ళ ఇవి డీటెయిల్స్ ఇస్తే మేమే చేపిస్తాం. సో అది వాళ్ళకి ఆ వర్క్ ఎట్లానంటే వాళ్ళకి ఏం ప్రాసెస్ కూడా అవసరం లేదు, వీళ్ళు చేయవలసింది ఏమి జస్ట్ సంకల్పం చేసుకోవాలి. మనకు ఆ పితృ దోషం లేకుండా ఉండాలి, దేవుడిని మంచిగా కోరుకోవాలి, మనకి ఏ సమస్య ఉన్నా తీరిపోవాలని మనం అసలు ఎట్లా చేయాలంటే ఆ రోజు సంకల్పం అనేది చేసుకోవాలి. పూజలు మీరు పూజ గదిలో కూర్చొని గంటల సేపు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఎవరికైతే మేము చేయడానికి వీలు కాదు అనేటప్పుడు మేము అక్కడ కొన్ని టెంపుల్ ఉంది అంటే పితృదోషాల గురించి చేపించేది ఉంటుంది అనమాట, అలా చేపిస్తాం. సో అట్లా కూడా చేసుకున్నాం వాళ్ళకి అసలు అంటే వాళ్ళకి సమస్య అయితే తొలగిపోతే చాలు కదా, సో అది అట్లా చేసుకోవచ్చు. అయితే ఇది అమావాస్య రోజు చేస్తారా? ఇంత పవర్ఫుల్ డే కాబట్టి ఆ రోజే చేస్తారు. అవును, మామూలుగా వచ్చి పితృదోషాలకు మేము వేరే పూజలు చేపిస్తాము. ఇప్పుడు ఈ 4 రాశి వాళ్ళకి అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి అస్సలు బాలే కదా మా టైం, అందుకే ఈ 4 రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనా? రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే.